కృష్ణ, హాయ్. ఏంది పైకి ఎక్కున్నావు? జంప్ చేస్తావా? జంప్ చేస్తా. వావ్, సూపర్. మరి ఆడ పక్కన బిల్డింగ్ ఉంది చూడు, దానిపై నుంచి జంప్ చేస్తావా? చేయను, దెబ్బలు తగులుతాయి. అదేంది, ఇక్కడ నుంచి దూకితే దెబ్బ తగలేదు కదా, అక్కడ నుంచి దూకితే దెబ్బలు ఎంత తగులుతాయి? ఎందుకంటే వెలాసిటీ పెరుగుతుంది. ఇంతకుముందు ఒక వీడియోలో నువ్వు యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంటా అని చెప్పింది కదా, మరి ఇక్కడ నుంచి దూకిన యాక్సలరేషన్ ఒకటే, పైనుంచి దూకినా కానీ యాక్సలరేషన్ ఒకటే కదా ఉండాలి? యాక్సలరేషన్ ఒకటే కానీ వెలాసిటీ మారుతుంది. ఎలా, కాస్త బాగా చెప్తావా? అక్కడ పైన వెలాసిటీకి ఒక ఫార్ములా ఉంది. వెలాసిటీ √2gh. ఇప్పుడు ఒక వ్యక్తి కానీ 10 మీటర్స్ హైట్ నుంచి దూకితే వెలాసిటీ 50 km/h ఉంటుంది. అదే ఎగ్జాక్ట్గా అంత ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది. అదే వ్యక్తి 100 మీటర్స్ నుంచి దూకితే అప్రాక్సిమేట్గా 160 km/h ఉంటుంది. వెలాసిటీ ఎక్కువ కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల పైనుంచి దూకినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. ఓకే, వెరీ గుడ్, బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు.